భూపాలపల్లి నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. గణపురం మండలంలోని రంగరావుపల్లి, బంగ్లపల్లి, పరశురాంపల్లి, బసవరాజుపల్లి, లక్ష్మారెడ్డిపల్లి, గాంధీనగర్, మైలారం, బుర్రకాయలగూడెంలో 3 కోట్లకు పైగా వ్యయంతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు శంకుస్థాపన చేశారు. భూపాలపల్లి నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కొరకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధాన ఎజెండాగా పనిచేస్తుందని, దీనికోసం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ప్రజా శ్రేయస్సు కొరకు అనేకమైన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. అందులో భాగంగానే నియోజకవర్గంలో గల గ్రామ పంచాయతీలకు, ఆమ్లెట్ విలేజ్లకు అంతర్గత సీసీ రోడ్లు, నూతన గ్రామ పంచాయతీ భవనాల ఏర్పాటు కొరకు, అదేవిధంగా విద్య, వైద్య కొరకు శంకుస్థాపనలు చేయడం జరిగిందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. ఈ కార్యక్రమంలో గణపురం మండల నాయకులు ఎండి చోటేమియా, పిఎస్సిఎస్ చైర్మన్ కన్నబోయిన కుమార్, వదులు అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సీసీ రోడ్ల నిర్మాణం ప్రారంభోత్సవం, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మేకల మండి కాంపౌండ్ వాళ్ళు కానీ ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేసుకోవడం జరిగింది. ఈరోజు బసవరాజుపల్లి, పరశురాంపల్లి, వెంకటేశ్వర్లపల్లి, నగరంపల్లి, అదేవిధంగా ధర్మరావుపేట, అప్పయ్యపల్లి, రంగరావుపల్లి, బంగ్లపల్లి, ఈరోజు మైలారం, గాంధీనగర్, బుర్రకాయలగూడెం, గన్పూర్లో ఈరోజు సుమారు 3 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి సీసీ రోడ్లు కానీ, కాంపౌండ్ వాళ్ళు కానీ మనము శంకుస్థాపనలు ప్రారంభోత్సవం చేసుకున్నాం. అదేవిధంగా ఈ నియోజకవర్గాన్ని అన్ని గ్రామాలకు 185 గ్రామాలు, 268 ఆంబులెన్స్, అన్ని గ్రామాల్లో కూడా గ్రామాల్లో సీసీ రోడ్లు కానీ, లింక్ రోడ్లు కానీ చేయడమే ప్రధానటువంటి లక్ష్యం. ఈరోజు విద్య, వైద్య ప్రకారంగా కూడా వైద్యం ఈరోజు 140 బెడెడ్ హాస్పిటల్లో ఎంఆర్ఐ, సిటీ స్కానింగు, అదేవిధంగా సింగిల్ డోనర్ ప్లేటెడ్ మిషన్, స్టోరేజ్ మిషన్ కూడా ఈ ప్రాంతంలో వచ్చేటువంటి మినరల్ ఫండ్ నుంచి కొనుగోలు అతి త్వరలో చేసి ఈ ప్రాంత ప్రజలకు వైద్యం అందించబోతున్నాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారంటీ పథకాలు కూడా మేము ఎన్నికల ముందు మాటిచ్చాం. ఈరోజు ఆ 6 గ్యారంటీ పథకాలు కూడా చిత్తశుద్ధితో అమలు చేస్తాం. పేదలకు ఇందిరమ్మ ఇండ్లు కానీ, పెన్షన్ కానీ, అదేవిధంగా 500 గ్యాస్ సిలిండర్ కానీ, 200 యూనిట్ల కరెంటు కానీ, జీరో బిల్ వచ్చే విధంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చాం. 10 లక్షలతో ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా అందజేశాం. ఈరోజు అవినీతి లేకుండా నిజాయితీగా ఈరోజు పనిచేయాలని ఈ నియోజకవర్గంలో, రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారి లక్ష్యం. అదేవిధంగా నిజాయితీగా పని చేయకపోతే ఈ ప్రభుత్వం కఠిన చర్యలు ఉంటాయి. అదేవిధంగా అక్రమ దందాలు కానీ, ఈరోజు బియ్యం కానీ, ఇసుక కానీ, ఇంకా ఇతర దందాలు ఎవరు చేసినా కూడా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోబోతుంది.